రేవంత్ సర్కార్ రెండోసారి సంపూర్ణ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ బడ్జెట్ ఉండబోతుందంటున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందనే టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ కి ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇది ఉదయం 9:30కి అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటుంది. ఇందులో బడ్జెట్ ని ఆమోదిస్తారు. ఆ తర్వాత ఉదయం 11:02 డిప్యూటీ సీఎం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈసారి సుమారు 3.10 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులుంటాయన్న టాక్ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, ట్రిపుల్-ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్ లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా 6 గ్యారంటీల అమల్లో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రస్తుతం 2,000గా ఉన్న ఆసరా పెన్షన్ ను కనీసం 3,000కు పెంచాలని, అందుకు ఏటా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెరగనున్నట్లు అంచనా వేసింది. అలాగే మహాలక్ష్మి పథకాన్ని, దానికయ్యే ఖర్చును ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్ సర్కార్.